133వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. ఓన్లీ 3 వర్సెస్ ఉంటాయి. 3 వచనాలు చదువుకుందాం. కమ్ ఆన్, ఓపెన్ యువర్ బైబిల్స్ టు ఆల్. ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. తీసుకొచ్చారా? పరిశుద్ధ గ్రంథాలు తీసుకొచ్చారా? ఇటువైపు మెన్స్ ఆర్ యు దేర్? ఉన్నారండి? ఇక్కడే ఉన్నారా? ఒకసారి తలలెత్తండి. అందరు తలలెత్తండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్స్ చూపించండి ప్లీజ్. ఎవ్రీ పీపుల్. రైట్. దేవునికి స్తోత్రం. ఇంకా చాలామంది దగ్గర లేవు. పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథము ప్రతి క్రైస్తవుడి దగ్గర ఉండవలసిన వెపన్. దేవునికి స్తోత్రం. 133వ కీర్తన 1, 2, 3 వచనాలు చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవము అచట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్యము కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడినట్లు కళ్ళు మూసుకొని, ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరొకసారి మీ సన్నిధిలో మీ మాటలు వినటానికి నువ్వు చూపించిన గొప్ప కృపకై స్తోత్రాలు. ప్రభువా, నీ మాటలు మేము ధ్యానించబోతున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు మీరు దయచేయండి. నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి. నన్ను వాడుకోండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలము తన కృపారెక్కల కింద బలపరిచి భద్రపరిచి రీతిగా మీ ముందు సజీవుడిగా ఉండటానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని, కృపను బట్టి నా దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? వందనాలు పెట్టడం కూడా బాధ అయిపోయింది. ఇటు సైడ్ వాళ్ళకి బిజీగా ఉన్నారా? మీరు ఫ్రీ అయితే వాక్యం స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ ఫ్రీ? సెట్ అయిపోయారా? రైట్. సంగమా, ఇక్కడ అద్భుతమైన ఆజ్ఞను దేవుడు జారీ చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు దావీదు గారు తన యాత్రలో రాసుకున్న మాటలండి. ఏ యాత్రలో? అరణ్య యాత్రలో. హల్లెలూయా. తను అరణ్యానికి వెళ్ళిపోయిన సమయంలో, అరణ్యానికి పారిపోయిన సమయంలో, తన వ్యక్తిగత జీవితంలో తను అనుభవించిన ప్రతి పరిస్థితిని బట్టి ఆయన సన్నిధిలో రాసుకున్న మాటలు. ఇక్కడ ఒక అద్భుతమైన ఆజ్ఞ పరిశుద్ధాత్మ దేవుడు అతని జీవితంలో విడుదల చేస్తాడని విశ్వసించి రాసుకున్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవము అచట ఉండాలని యెహోవా సెలవిచ్చెను. ఏ స్థలములో ఆశీర్వాదం ఉండాలి, ఏ స్థలములో శాశ్వత జీవం ఉండాలి, ఏ కుటుంబం మీద శాశ్వత జీవం ఉండాలి, ఏ వ్యక్తిగత జీవితం మీద శాశ్వత జీవం ఉండాలి, ఏ పరిచర్య మీద ఆశీర్వాదం ఉండాలి, ఏ వ్యక్తిలో దేవుడు కృప ఉండాలో దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదము శాశ్వత జీవము కొరకు నిత్యము ప్రయాసపడుతున్న దేవుని బిడ్డలైన మన జీవితాల్లో ఎక్కడే ఉండాలో ఆయన ఆల్రెడీ ఏం చేశాడండి? డిక్లేర్ చేసేసాడు, నిర్ణయించేశాడు. ఎప్పుడు నీ జీవితంలో ఏది రావాలో, ఎప్పుడు ఎక్కడ ఏది ఉండాలో ఆల్రెడీ ఆయన ఏం చేశాడంట? నిర్ణయించేశాడు, ఆజ్ఞాపించేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి వచనంలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము.
సహోదరులు ఐక్యత కలిసి ఉన్నప్పుడు, సహోదరుల ఐక్యత కలిగిన చోట ఆ ఆశీర్వాదము, ఆ శాశ్వత జీవము వస్తుందని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరి జీవితంలోకి శాశ్వత జీవం వస్తుంది, ఎవరి జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది అంటే, సహోదరులు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారో వాని జీవితంలోకి సమాధానంగా ఎవరైతే ఉంటారో, సంతోషంగా ఎవరైతే ఉంటారో, కుటుంబాల్లో ఏ పరిస్థితి వచ్చినా దేవుడి చిత్తానికి అప్పగించుకుంటూ ఎవరైతే ముందుకెళ్తారో వాని జీవితంలో దేవుడు ఆశీర్వాదము, దేవుని యొక్క శాశ్వతమైన జీవము దేవుడు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ఐక్యతకు, ఈ శాశ్వత జీవానికి మధ్య ఒక మహత్తరమైన, ఒక అద్భుతమైన కార్యం దాగి ఉందండి. హల్లెలూయా. ఒక అద్భుతమైన కార్యము, ఒక మహత్తరమైన అనుభవం దాగి ఉంది, సిద్ధపరచబడి ఉంది. ఆ సిద్ధపరచబడిన అనుభవాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మహత్తరమైన అనుభవాన్ని మనం అనుభవిస్తాం. దేవుడికి స్తోత్రం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ మహత్తరమైన కార్యాన్ని అనుభవించడానికి? అంతేనా? హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేవుడికి స్తోత్రం. ఏమంటున్నాడు 2వ వచనంలో? అది తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళపు తైలము వలె ఉండును. ఈ మాటతో ఈ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం. ఒక తైలము ఒక వ్యక్తి మీదకి పోయబడితే, ఆర్ ఎల్స్ విమెన్ ఆర్ మెన్, చిన్నోడా పెద్దోడా ఎవరి మీద అయినా సరే, ఒక అభిషేకం, ఒక తైలము అక్కడ చూడండి, ఏదైతే ప్రధాన యాజకుడి మీద పోయబడిందో ఆ పరిమళ తైలము ఆగలేదంట. ఏమైందంట? అది పైనుంచి క్రింది వరకు కూడా ప్రవహిస్తుంది అని రాశాడు. దేవుడికి స్తోత్రం. ఒక తైలము తల మీదకి పోస్తే ఆ తైలము అతని లేక ఆమె జీవితంలో అంగీల అంచు వరకు, అంటే పాదముల క్రిందికి రావాల్సిందే. హల్లెలూయా. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి ఈరోజు అంటే, దేవుని అభిషేకము మనలో ఉన్న ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా ప్రతి అవయవాన్ని దేవుడు అభిషేకిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అతని తల్ల మొదలుకొని తల్ల మీద పోస్తే గడ్డము మీదుగా కారి అంచులు ఏంటంటే అతని అంగీలు తడిసిపోయాయట. పాదముల వరకు అతని అభిషేకముతో నింపబడుతున్నాడట. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఎందుకు ఈ ప్రాంగణానికి నడిపించాడో తెలుసా? ఒక బలపరిచి రెల్లును రాయిగా మార్చి దిగజారిపోయి వారిని నిలబెట్టే ఒక పరిమళపు తైలమును నీ మీద పొయ్యటానికి యేసయ్య ఈ ప్రాంగణానికి నిన్ను తీసుకొచ్చాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ఊరికే ఆయన నేను ఇక్కడికి తీసుకురాలేదు, ఒక ప్రణాళిక కలిగి. అందుకే ఇక్కడ మాట్లాడాడు కదా 3వ వచనంలో, ఆశీర్వాదము, శాశ్వత జీవితము ఎప్పుడు ఎవరి జీవితంలో రావాలో ఆయన ఆల్రెడీ నిర్ణయించేసిన దేవుడు ఈరోజు ఎందుకు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే, ఆ నిర్ణయించిన కాలము నీ జీవితంలో వచ్చింది కాబట్టి నీ తల నుండి అరికాళ్ళ వరకు నేను అభిషేకించడానికి ఈరోజు ఈ ప్రాంగణానికి నేను తీసుకొచ్చాడు ఆయన. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క అభిషేకము ప్రతి పాపిని పవిత్రపరిచి పరిశుద్ధునిగా మార్చబోతుందండి. దేవుడికి స్తోత్రం. ఈ తైలము మామూలు తైలం కాదు. ఇది ఈ లోకములో నిన్ను ఆ యొక్క అవహేళనగా చూస్తున్న నీ జీవితాన్ని, ఒక రుచికరంగా లేని జీవితాన్ని రుచికరంగా మార్చి నిలబెట్టే ఒక తైలాన్ని నీ మీదకి పోసి పంపటానికి ఈ ప్రాంగణానికి ఆయన నిన్ను నడిపించాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నూతన ఆత్మ, ఒక నూతన అభిషేకము, ఒక నూతన కృపను ఈరోజు మీరు పొందబోతున్నారు. నమ్ముతున్నారా? అవునని కానీ ఆమెనని కానీ నోటి నుండి రావట్లేదా? నోర్లు పనిచేస్తున్నాయా? తెచ్చుకున్నారా? ఎవరైనా ఇంటి దగ్గర మర్చిపోయారా? ఎవ్రీబడి బ్రింగ్స్, రైట్? తెచ్చుకున్నారు కదా. హల్లెలూయా. హల్లెలూయా. నూతన కృప, నూతన అనుభవాలు, నూతన సంతోషాన్ని ఈరోజు మీరు పొందబోతున్నారండి. హల్లెలూయా. పొందబోతున్నావులే అన్నట్టు పెట్టారు మోకాలు. హల్లెలూయా. విశ్వసించిన వాడి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడండి. హల్లెలూయా. విశ్వాసం ఉండాలా. దేవునికి స్తోత్రం.
ఈరోజు సంతోషం, మీరందరి ప్రాంగణానికి నడిపించబడ్డారు, కానీ ఏ కారణము చేతో రాలేని మిస్ అయిన వారి కోసం ఈరోజు మా ఆత్మ రోధిస్తూ ఉందండి. ఎందుకో తెలుసా? దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో మనల్ని అభిషేకించబోతున్నాడు. ఆమేన్. ప్రతి నెల అభిషేక ప్రార్థన పెడుతున్నారు కదండి. ప్రతి నెల మేము అభిషేకించబడుతున్నాం కదా. ఈ అభిషేకంలో ఏంటి కొత్త? ఈ అభిషేకంలో ఏంటి కొత్త అంటే, ఈ అభిషేకంలో క్రొత్త దానంగా నువ్వేం అనుభవించబోతున్నావంటే, నువ్వు తల నుండి అరికాళ్ళ వరకు నిన్ను ఏదైతే దిగజార్చనిస్తుందో, నీ జీవితాన్ని ఏదైతే పడద్రోయాలని చూస్తుందో, వాటన్నిటిని కాల్చి ఒక స్థిరమైన వాడిగా నిలబెట్టే అభిషేకాన్ని ఈరోజు నీ మీద ఆయన పోయబోతున్నాడు. దాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. రిసీవ్ యేసు నామములో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది లైవ్లోనే చూసి ఆనందిస్తున్నారు, కానీ ఈ ప్రాణంగరంలోకి రాలేకపోయారే అనే బాధ ఈరోజు ఖచ్చితంగా మాకుంది. దేవుడికి స్తోత్రం. కానీ చూడండి, సకల ఆటంకముల మధ్య వచ్చారు చూడు, మిమ్మల్ని ఆయన నిరాశపరచడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు అయినా సరే అవన్నిటిని పక్కన పెట్టి దేవుడు మందిరానికి వచ్చిన నీ జీవితంలో నిన్ను ఈరోజు ఆయన నిరాశపరచకుండా తృప్తారను దేవుడు అభిషేకాన్ని అనుభవించి పొందినట్లు దేవుడు నీ జీవితంలో కార్యము చేసి పంపించబోతున్నాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? దిగి వచ్చుచున్న పరిమళ తైలము నిన్ను తాకకుండా ఈరోజు వెళ్ళబోవటం లేదు. హల్లెలూయా. పాదముల వరకు దిగి రాబోతుంది అభిషేకము. ఏ పరిస్థితి అయితే నీ బిడ్డల్ని జారిపోనిస్తుందో, ఒకవేళ నీ జీవితంలో ఆత్మీయంగా ఎదగకుండా ఎక్కడ జారిపోతున్న నీ బ్రతుకును, జారిపోతున్న నీ పిల్లల్ని లాగి కట్టి నిలబెట్టే ఒక అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితంలో ఆయన కుమ్మరించబోతున్నాడండి. రిసీవ్ యేసు నామములో. జారిపోతున్న వాడిని చక్కగా నిలబెట్టబోతుంది. చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా నేను ఆత్మీయతలో జారిపోతున్నాను, కుటుంబ పరంగా జారిపోతున్నాను, లోకాశలో జారిపోతున్నాను. ఎక్కడ నువ్వు జారిపోతున్నావో, నీ పిల్లలు జారిపోతున్నారో, నీ భర్త జారిపోతున్నాడో, నీకు వ్యవస్థ జారిపోతుందో నాకు తెలియదు, కానీ జారిపోతున్న నీ జీవితాన్ని, జారిపోతున్న నీ పిల్లల్ని ఈరోజు ఈ ఉదయం నువ్వు ఇక్కడ ఆరాధిస్తుండగా నిన్ను బట్టి నీకున్న సమస్త వ్యవస్థను నా దేవుడు కాపాడి సాగిపోయేవాడిగా నా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడంటే. ఎస్, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుడు అనుకున్నాడు నేను చాలాసార్లు ఈ భూమి మీద లేకుండా చేద్దామని. కొంతమంది చెప్తా ఉంటారు, అసలు దేవుడు కృపండి, నేను ఆయన గనక లేకపోతే పాటికి ఎప్పుడో చచ్చిపోయాను. ప్రతిరోజు కొంతమందికి టెంప్టేషన్స్ వస్తుంటాయి, చచ్చిపోవాలన్న ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎంత కృపండి, ఈరోజు నిన్ను నన్ను సజీవునిగా ఉంచాడు. అవునా? హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఆయన విడిచిపెడతాడా? దాటిపోడు. దేవుడికి స్తోత్రం. ఎన్నోసార్లు నిన్ను ఈ భూమి మీద లేకుండా చెయ్యాలని చూశాడు, కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, నిన్ను పట్టుకోలేని, లేకపోతే నిన్ను యొక్క జీవితంలోకి ఎంటర్ కాలేని ఒక ముద్రట ఆయన ఈరోజు నీ మీద వేసి పంపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం అనే ముద్ర ఎంతమంది కావాలి చెప్పండి? హల్లెలూయా. ఎస్, రెడీగా ఉండండి. దేవుడు ఏ క్షణాన మిమ్మల్ని మీ మీద ఆ ముద్ర వేస్తాడో నాకు తెలియదు. అలర్ట్గా ఉండండి. దేవుడి యొక్క సన్నిధిలో వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకిస్తుండండి. దేవుడి వాక్యాన్ని నింపబడతా ఉండండి. ఏ క్షణంలోనైనా ఈ ముద్ర నీ మీద వేయబోతున్నాడు ఈరోజు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెడ్డ ముద్రలు తొలగిపోబోతున్నాయి. హల్లెలూయా. నీ మీద, నీ జీవితంలో ఉన్న చెడు దుర్వాసన, లేకపోతే దుర్వాసన వంటి నీ జీవితం అంటే ఏదో ఉండి దుర్వాసన కాదండి. కొంతమంది నా బ్రతికే బాగలేని ఒక దుర్వాసనకరమైన జీవితాన్ని దేవుడట ఒక మంచి సువాసన కలిగిన జీవితంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడండి. దేవుడికి స్తోత్రం. అందుకే పరిమళ తైలము. ఏ తైలం అది? పరిమళ తైలం. అంటే ఈ పరిమళ తైలాన్ని ఎందుకు నీ మీద పోస్తా ఉన్నాడంటే, నీ జీవితం ఈరోజు దుర్గంధం అయిపోయింది, దుర్వాసన అయిపోయింది. నీ బిడ్డలు, నీ జీవితంలో మాట వినని పరిస్థితి, నీ కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ దుర్వాసనకరంగా మారిపోయింది. పని చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నా సరే సమృద్ధిని అనుభవించలేని, అభివృద్ధిని అనుభవించలేని పరిస్థితి. నా ప్రభు అంటున్నాడు, అటువంటి జీవితాలను ఈరోజు వెతికి పట్టి ఎందుకు ప్రాంగణంలో తీసుకొచ్చాడో తెలుసా? నీ జీవితాన్ని సువాసనగా ఆయన మార్చడానికి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. జీవితంలో దుర్వాసనలు కొట్టివేయబడును గాక, పరిమళ వాసనలు వెదజల్లబడును గాక. ఏం చేస్తుందంట ఈ తైలము? ఏమంటున్నాడండి? ఈ పరిమళ తైలము వలె ఉండును అన్నాడు. ఈ తైలము మొదటిగా నీ జీవితంలో ఏం చేయబోతుందంటే, ఒకటి, జారిపోతున్న నీ జీవితాన్ని సాగిపోయేవాడిగా ఈరోజు ఈ తైలము నిన్ను మార్చబోతుంది. హల్లెలూయా. ఏంటయ్యా, ప్రతి నెలలో నేను తైలముతో అభిషేకించబడుతున్నాను కదా, ఈ నెలలో నా మీద పోయబడుతున్న ఈ తైలానికి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈరోజు నీ మీద పోయబడుతున్న అభిషేకపు తైలము ద్వారా జారిపోతున్న నీ బ్రతుకు సాగిపోయేలాగా నా ప్రభు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిగజారిపోతున్న నీ జీవితాన్ని కట్టి లాక్కొచ్చి సరైన ద్రాక్ష వలికి కట్టే అభిషేకపు తైలాన్ని నీ మీద ఆయన ఈరోజు పొంగి పారజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక నుండి ఆత్మలో సాగిపోబోతున్నావు, ఆత్మీయతలో సాగిపోబోతున్నావు, ప్రార్థనలో సాగబోతున్నావు, అభిషేకంలో సాగబోతున్నావు. నీ జీవిత విధాన శైలిలో సరైన మార్గంలో నువ్వు సాగేవాడిగా ఈ తైలము నిన్ను మార్చివేసి పంపించబోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది ఏమంటున్నాడు తెలుసా అండి? సువాసనను వెదజల్లిస్తుందంట ఈ తైలము. ఏం చేయబోతుంది? ఈరోజు నీ మీద పోయబడుతున్న తైలము ద్వారా ఈరోజు నీ జీవితంలో జరగబోతున్న రెండో కార్యం ఏంటో తెలుసా? ఒక సువాసన భరితంగా నీ జీవితం మారబోతుంది. దుర్గంధంగా ఉన్న నీ జీవితము, దుర్వాసనతో ఉన్న నీ జీవితము ఎలా మార్చబోతున్నాడు తెలుసా అండి? సువాసన భరితంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలెత్తండి, తలలెత్తి చక్కగా కూర్చోండి. తర్వాత మీకు ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది, తర్వాత రాసుకుందరు కానీ. హల్లెలూయా. మూడోది ఏం చేస్తాడంట? రుజువు చేస్తుందంట ఈ అభిషేకపు తైలం నిన్ను. హల్లెలూయా. గుర్తింపు లేని నిన్ను, ఒక గురి లేని నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తానంటున్నాడు తెలుసా? ఈరోజు రుజువు చేస్తాను. హల్లెలూయా. రుజువు అంటే ఏంటండి? ఎలా నన్ను రుజువు చేస్తాడు? నువ్వు నడిచి వెళతా ఉంటే, నువ్వు అలా ముందుకు వెళ్తా ఉంటే నీ పాదముల ఏమంటారండి ఆ యొక్క ముద్రలు, పాదముద్రలను బట్టి నువ్వు అభిషక్తుడు అని, నువ్వు దేవుడి బిడ్డవని అనేకులు గుర్తుపట్టున్నట్లుగా దేవాతి దేవుడు ఈ తైలము ఈ రోజు నీ మీద పోయబడుతుండగా నువ్వు ఒక అభిషక్తుడు అనే ఒక ముద్ర నీ మీద పడబోతుంది. రిసీవ్ యేసు నామములో. ఎస్, దేవుడికి స్తోత్రం. నువ్వు నడుస్తూ వెళుతుంటే, ఒక ఇంట్లో అడుగు పెడుతుంటే, నువ్వు దారిలో గుండా వెళుతూ ఉంటే, ఇదిగో ఇతడు అభిషక్తుడు, ఇదిగో ఈమె అభిషక్తురాలని అనేకులు నిన్ను గుర్తుపట్టినట్లుగా ఈ అభిషేకం నిన్ను రుజువు చేయబోతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక స్టోరీ మనకి బాగా తెలుసు. పౌలు గారు దయ్యాలు వెళ్ళగొట్టుకుంటా వెళ్తూ ఉంటే దాన్ని ఇన్స్పైర్ అయిపోయి ఏం చేశారండి? ఒక 7 యవ్వనస్తులు, మేము కూడా దయ్యాలు వెళ్ళగొట్టేస్తామని వెళ్ళి ప్రార్థన చేస్తామంటే ఏమంటుంది దయ్యము? అరే బాబు, నాకు యేసెవరో తెలుసు, దైవజనుడు ప్రవక్త అయిన పౌలు గారు ఎవరో నాకు తెలుసు, మీరెవర్రా నన్ను గద్దించటానికని దయ్యం మాట్లాడిందా లేదా? ఎస్, హల్లెలూయా. అవునా? ఈరోజు ఈ తైలం నిన్నేం చేయబోతుందో తెలుసా అండి? పౌలెవరో యేసయ్య ఎవరో అని చెప్పినట్లుగా నువ్వెవరో కూడా నాకు తెలుసు అన్నట్లుగా ఈ తైలము నీ జీవితాన్ని మార్చబోతుంది. రిసీవ్ యేసు నామములో. ఎస్, హల్లెలూయా. నిన్ను రుజువు చేయబోతుంది బిడ్డ. నువ్వేంటో రుజువు చేయబడుతుంది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివని, దేవుడు ముద్రతో ముద్రించబడిన వ్యక్తివని ఈ అభిషేకము లోకములో ప్రజల మధ్య, శక్తుల మధ్య నీ అభిషేకం నిన్ను రుజువు చేయబోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అతని గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమును బట్టి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ తైలం ఏం చేస్తుందంట? 4వది నిర్గమకాండము 30వ అధ్యాయము 25వ వచనము. ఎక్సోడస్ 30:25. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో చదవండి.
ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, అవును, బల్లను దాని ఉపకరణములన్నింటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను, అవును, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు ప్రతిష్ఠింపవలెను. హల్లెలూయా. చాలండి, దేవుడికి స్తోత్రం. తలలెత్తి నా వైపు చూస్తే మాటలు వినండి. చెప్పండి, ప్రతిష్టాభిషేక తైలము అని చెప్పండి. ప్రతిష్టాభిషేక తైలము చెప్తున్నారా? ఇటువైపు చెప్పారా? చెప్పండి ఒకసారి చెప్పండి. ప్రతిష్టాభిషేక తైలము. చూడండి, నీలో ఉన్న ప్రతి ఉపకరణం అంటే నీలో ఉన్న ప్రతి అవయవమును అభిషేకించగలిగిన ఒక ప్రతిష్ట తైలాన్నట ఈరోజు ఆయన నీ మీదకి ఆయన పంపబోతున్నాడట. దేవుడికి స్తోత్రం. సాక్ష్య గుడారము అన్నాడు ఇక్కడ. సాక్ష్య గుడారము అని అంటే దేహమంతటి మీద ప్రతిష్టాభిషేక తైలము పోయబడితే ఆ దేహం ఏమైపోద్దండి? పరిశుద్ధపరచబడుతుంది. దేవుడికి స్తోత్రం. అందుకే ఏమన్నాడు? నేడు నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, రేపు నీ జీవితంలో ఒక అద్భుతము చేస్తాను. అయితే నువ్వు ఈ అద్భుతము చూడలేని స్థాయిలో ఉన్నావు కాబట్టి ఈరోజు ఈ తైలము నిన్ను ఏం చేస్తుందంటున్నాడు? నీ దేహమంతటిని ఈ ప్రతిష్టాభిషేక తైలమట ప్రతిష్ఠించబోతుందట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయబోతుంది తైలము? నీ దేహమంతటిని ప్రతిష్ఠించబోతుంది. నువ్వు ప్రతిష్ఠించబడుతుండగా నీ దేహము, నీవు ఏమైపోతావు? పరిశుద్ధపరచబడతావు. దేవుడికి స్తోత్రం. ప్రతిష్టాభిషేక తైలము ద్వారా దేహం అతి పరిశుద్ధతమైంది అనుకోండి, ఆ దేహములో ఉన్న సర్వ రోగాలు, సర్వ డిజీజ్ ఏమైపోతాయండి? సర్వ బలహీనతలు, సకల బలహీనతలన్నీ కూడా అభిషేక ప్రవాహంలో కొట్టుకొని పారిపోవున్నట్లుగా ఈ తైలము నీ జీవితంలో, నీ శరీరంలో పని చేయబోతుంది. ఈరోజు రిసీవ్ దట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అనాయింటింగ్ పవర్. ఎస్, నీ దేహాన్ని పరిశుద్ధపరిచే ఒక ప్రతిష్టాభిషేక తైలముతో ఈరోజు నువ్వు నింపబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అదొక కొబ్బరి నూనెగా నువ్వు చూస్తున్నావేమో. కాదండి, దేవాతి దేవుడు ఆ తైలాన్ని ఏం చేస్తున్నాడట? ప్రతిష్ఠించి దాన్ని ప్రతిష్టాభిషేక తైలముగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తైలముతో కనుక నువ్వు అభిషేకించబడితే, ఆ తైలముతో కనుక నువ్వు నింపబడితే నీ శరీరంలో ఉన్న సకల బలహీనతలు, సకల రోగాలు ఆ ప్రవాహంలో ఏమైపోతున్నాయి? కొట్టుకొని పోవునట్లుగా ఈరోజు ఈ తైలము నీ జీవితంలో కార్యము చేయబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతిష్టాభిషేక తైలము ఈరోజు నిన్ను ఆవరించబోతుంది. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తుంది ఈరోజు ఈ తైలము నా మీదికి రావడం ద్వారా? ఏంటయ్యా, నాకు ప్రతి నెల కూడా అదిగో తైలముతో నేను అభిషేకించబడి వెళుతున్నాను, కానీ ఏ మార్పు రాలేదు. నా జీవితంలో ఏ మేలు నేను పొందలేదని ఒకవేళ నీ హృదయంలో ప్రశ్నిస్తున్న వాడివైతే నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఇప్పటి వరకు నువ్వు అభిషేకించబడ్డావు, కానీ నీ దేహము పరిశుద్ధపరచబడలేదు. అయితే ఫస్ట్ నీ దేహాన్ని పరిశుద్ధపరిచే ఒక ప్రతిష్టాభిషేక తైలముతో నేను పరిశుద్ధపరుస్తాను. అప్పుడు నీ దేహము, నీ అవయములు పరిశుద్ధపరచబడుతుండగా ఒక బలమైన అభిషేకం నిన్ను ఆవరిస్తుంది. అభిషేకాన్ని పొంది వెళ్ళబోతున్నావని ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తుందంట? నాలుగోది, ఈ ప్రతిష్టాభిషేక తైలం ఏం చేస్తుంది చెప్పండి? పరిశుద్ధపరచబోతుంది. హల్లెలూయా. నీ దేహాన్ని పరిశుద్ధపరచబోతుంది. ఒక అద్భుతములో చూడగలిగిన పరిశుద్ధత ఈరోజు ఈ తైలాభిషేకపు ఆరాధనలో నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. నేడు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, రేపు ఒక అద్భుతము చేస్తానన్నాడు కదా. ఆ అద్భుతాన్ని చూడనీయకుండా చేస్తున్న ప్రతి శక్తులను కాల్చివేసే ఒక తైలము ఈరోజు నీ మీద పొంగి పారబోతుంది. రిసీవ్ దట్ ప్రతిష్టాభిషేకపు తైలముతో నింపబడే సునామములో. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ము, నీ శరీరంలో ఉన్న ప్రతి సకల బలహీనతలు కాలిపోబోతున్నాయి. ఏదో ఒక సిక్నెస్ లాస్ట్ వీక్ అంతా నువ్వు అనుభవించావు కదా. శరీరంలో అది చిన్నది పెద్దది కావచ్చు. ఒకరోజు బాగుంటే
ఒకరోజు బాగుండని పరిస్థితి, కానీ ఈ వారం లిటరల్లీ నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. నీలో సకల బలహీనతలు కాలిపోబోతున్నాయి, సకల డిజీజ్ కాలిపోబోతున్నాయి, నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలో నీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటిని ముట్టి తాకి పరిశుద్ధపరచబోతున్నాడు. రిసీవ్ ఫర్ ఎవ్రీ ఆర్గన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫర్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. ప్రతి అవయవంలో నూతన శక్తి పుట్టును గాక. ఎస్, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. 5వది కింద ఏమన్నాడు? నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత ప్రతిష్టలో నడవబడతావు ఇక. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు లిటరల్గా మండే నుంచి చూస్తావు, ఒక ప్రతిష్టకరమైన జీవితంలోకి ఎంటర్ అవ్వడం నువ్వు చూస్తావు నీకు తెలియకుండానే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డలు కూడా ఒక ప్రత్యేకమైన మార్పు నీ బిడ్డల్లో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నిన్నటి వరకు నీ మాట వినని వాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నవాడు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్న వాడిలో ఒక మార్పు నువ్వు చూడబోతున్నావు. నీ భర్తలో ఒక చేంజ్నెస్ చూడబోతున్నావు. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుడు నీ మీద పొంగిస్తున్న తైలాభిషేకం ఉందే, అది నీ బిడ్డల్ని నిన్ను ఒక ప్రతిష్టలోకి నడిపించబోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీ బిడ్డలు ఎలా పడితే అలా మాట్లాడరు. హల్లెలూయా. ఎలా పడితే అలా ప్రవర్తించారు. ఎందుకంటే దేవుడు ఆత్మ అతన్ని ఆమెని తన కంట్రోల్లో తీసుకోబోతుంది. దేవునికి స్తోత్రం. రిసీవ్ యేసు నామములో. హల్లెలూయా. ఇలాంటి అభిషేకం కావాలా వద్దా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. అయితే ఒక నూతన జీవితాన్ని ప్రారంభించండి. ఈరోజు నుంచి ప్రారంభిద్దామా? హల్లెలూయా, ప్రారంభిద్దామా? అయితే ఒక నూతన సవారీని మొదలుపెట్టు. దేవుడు బలమైన అభిషేకాన్ని నీ మీద, నీ జీవితంలో నిత్యము పారేటట్లు, ఒక పొంగి ప్రవహించినట్లు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఏం చేయాలి? ఈ తైలం నిత్యం పని చేయాలంటే ఏం చేయాలి? ఒక నూతన జీవితాన్ని చెప్పండి, ఒక నూతన సవారీని మొదలు పెట్టాలా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అభిషేకం అప్పుడు నీ మీద నిత్యం అలా ఉండిపోద్ది, నిలిచిపోద్ది. దేవునికి స్తోత్రం. ఈ అభిషేకం ఏం చేస్తుంది అంటున్నాడండి? 5 విషయాలు ధ్యానం చేసాం. 1, జారిపోతున్న వాడిని సాగిపోయేటట్టు చేస్తుంది. 2, దుర్గంధంగా ఉన్న వాడి జీవితాన్ని, దుర్వాసనతో ఉన్న వాడి జీవితాన్ని సువాసన భరితముగా మారుస్తుంది. 3, ఏ ఘనత, ఏ గుర్తింపు లేని వాడి జీవితంలో ఈ అభిషేకం అతనికి ఒక గుర్తింపునిచ్చి రుజువు చేయబోతుంది. 4, పరిశుద్ధపరచబోతుంది. 5, ప్రతిష్టలో నడిపించబోతుంది. దేవుడికి స్తోత్రం. 6, ఏషియా 10వ అధ్యాయం 27వ వచనము. ఏషియా గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం. ఐజయా 10:27. అలాగే ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఓపెన్ చేయండి, ఆర్ ఎల్స్ ఫోన్లో ఉన్నా సరే ఆ మాట చదవండి. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. ఎస్. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలసినందున ఆ కాడి విరుగగొట్టబడును. చాలు. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి సిస్టర్ ఒకసారి, ఆర్ ఎల్స్ ఫోన్లో ఉన్న ఒకసారి చదవండి. కింగ్ జేమ్స్ వర్షన్, KJM వర్షన్. ఎనీబడి లేదా ఎవరి దగ్గర? క్విక్గా. ఐజయా 10:27. క్విక్. ఓకే. కమాన్ చదవండి. And in that day, and it shall come. చదవండి. His burden will depart from your shoulder. Okay. And his yoke from your neck. Of the neck. And the yoke will be broken
And the yoke will be broken because of the fat. బికాస్ ఆఫ్ ద ఫ్యాట్. కేజీఎం వర్షన్ ఏనా అది కదా? ఓకే సరే, నేను చదువుతాను, కేజీఎం వర్షన్లో చదువుతాను, ఒకసారి వినండి. అండ్ ఇట్ షెల్ కమ్ టు పాస్ ఇన్ ద డే బర్డన్ ఆల్ షెల్ టేకెన్ అవే ఫ్రమ్ ఆఫ్ షోల్డర్, ఒక మాట. అండ్ యోక్ షెల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నాడు, కాడిని విర్రగొట్టే శక్తి దేనికి ఉంది అంటున్నాడండి? అభిషేకముకు ఉంది. హల్లెలూయా. ప్రతి కాడి లేక ప్రతి నాగలి అభిషేకము ద్వారా నాశనము చెయ్యగలదు. ఇక్కడ అన్నాడు, మనం తెలుగు బైబిల్లో చదివినప్పుడు అతడు బలిసినందున, ఏముంది అక్కడ? అతడు బలిసినందున అంటే ఇక్కడ దీన్ని మీరు తలలెత్తండి. అలసిపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? అతడు బలిసినందున అంటే ఓ తెగ తినేసి బలిసాడని కాదు. వింటున్నారా? హల్లెలూయా. ఆత్మశక్తి చేత బలిసాడు అని అర్థం. హల్లెలూయా. ఎలా బలిసాడట చెప్పండి? ఆత్మశక్తి చేత బలిసాడని కూడా చెప్పచ్చు. దీన్ని నెగిటివ్గా తీసుకొని అవసరం లేదు. అందుకే యోబులో కూడా 21వ అధ్యాయం 23వ వచనంలో ఒకని కడవలో పాలు ఉండెను, ఎముకల్లో మూలుగు బలిసి ఉండెను అంటాడు. ఏమన్నాడు అక్కడ? ఒకని కడవలో పాలు ఉండెను, వాడి ఎముకలలో మూలిగి బలిసి ఉండను. బలుపు అనే పదం రాగానే చాలామంది నెగిటివ్గా తీసుకొని ఓ బుర్ర బాధేసుకునే భక్తులు ఉంటారని ఈ మాట కూడా చదివిస్తున్నాం. హల్లెలూయా. లైవ్లో కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బలిసినందున అని రాగానే వెళ్ళిపోతారు ఎక్కడికో. బుర్రలు బాదుకోకుండా జాగ్రత్తగా వినండి. చూడండి ఏమంటున్నాడు అక్కడ? బలిసినందున అంటే శారీరకంగా బలిసినందున కాదండి, ఆత్మశక్తి చేత బలిసినందున అని కూడా చెప్పచ్చు. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో కేజీఎం వర్షన్లో అయితే క్లియర్గా రాశాడు. అక్కడ ఏమన్నాడంటే హీ యోక్ షల్ బి, అక్కడ అంటాడు అండ్ ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ అంటాడు. హల్లెలూయా. అతడు యొక్క ప్రతి కాడి విర్రగొట్టబడింది. దానికి కారణం ఏంటంటే అభిషేకించబడినందుకు. తెలుగులో అయితే అతడు బలిసినందున అని రాశాడు, కొంచెం రాగా రాశారని చెప్పచ్చు, పచ్చిగా కదండి. దేంతో? ఆత్మశక్తితో బలిసినందున అతని కాడి విర్రగొట్టబడింది అని. కానీ ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా రాశాడు he destroyed. why? because he filled that anointing power. hallelujah. అతడు అభిషేకము చేత నింపబడినందున తనకు తాను ఏం చేసుకున్నాడంట? ఆ కాడిని విర్రగొట్టేశాడంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? అర్థమవుతుందా? ఉన్నారు ఇక్కడే? ఒకడు అభిషేకించబడినందుకు అతడికి ఎవరో వచ్చి కాడిని విర్రగొట్టాల్సిన అవసరం లేదు. అతడికి అతడే ఏం చేయగలుగుతాడు? ఏం చేసుకుంటాడు? చేతులు చక్కగా పెట్టండి, చేతులు కట్టుకొని మంచిగా కూర్చోండి. చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు అతను? అతడు అభిషేకించబడినందున అతడు ఏం చేశాడంట? అతని కాడిని విర్రగొట్టేసుకున్నాడంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు సన్నిధిలో చక్కగా కూర్చోవడం నేర్చుకోవాలా. చక్కగా కూర్చున్నారా? హల్లెలూయా. హి డిస్ట్రాయిడ్. అతనే ఆ యొక్క మెడ మీద ఉన్న కాడిని తెంపేసుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఈ అభిషేకము నిన్ను మామూలుగా అభిషేకించబోవటం లేదండి. నీ మెడ మీద ఉన్న కాడిని నువ్వే, ఇంకెవరో కాదు. ఓ దైవజనులో, ప్రవక్తలో, ఇంకెవరో నీ మేడ మీద ఉన్న కాడిని విరగొట్టనక్కర్లేదు. ఈరోజు నువ్వు అభిషేకించబడుతుండగా ఆ అభిషేకముతో నీ మీద మెడ మీద ఉన్న నీ కాడిని నువ్వే విరగొట్టుకోగలిగిన ఒక అభిషేకపు తైలము ఈరోజు నిన్ను ఆవరించబోతుంది. రిసీవ్ దట్ అనాయింటింగ్ పవర్ టుడే. yes. ఎవరో విరగొట్టడం కాదు, ఎవరో నీ మెడ మీద వాటిని తీసేయడం కాదు, నీవే నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి కాడిని విరగొట్టుకోగలిగిన ఒక అభిషేకాన్ని ఈరోజు నీకు ఇచ్చి పంపించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దుష్టుల కాడి, ఫరో కాడి, రకరకాల కాడులు ఎవరండి మనకు వాటిని తీసేసేది? ఎవరండి చెప్పండి? ఎవరు తీసేస్తారు?
మనమే తీసుకునేలాగా దేవుడు ఈరోజు మనల్ని అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మనమే తీసుకునేలాగా దేవుడు మనకు బలాన్ని ఇచ్చేది ఎవరు చెప్పండి? ఎవరు? ఈరోజు నీ జీవితంలోకి వస్తున్న అభిషేకము ఆ బలాన్ని నీకు ఇవ్వబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకపు తైలము, నీ మీద పోయబడుతున్న పరిమళ తైలము ఏం చేస్తుందంట? నీ కాడిని విరగొడుతుందట. దేవునికి స్తోత్రం. ఈ తైలం ఏం చేయబోతుంది ఈరోజు? నీ జీవితంలో ఉన్న ప్రతి కాడిని నీవే తెంపేసుకోగలిగిన శక్తి, సామర్థ్యము, పవరు దేవుడు ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. చాలా బలహీనలం అయిపోతున్నాం, ఆత్మలో పరిపక్వత లేని స్థాయి, అభిషేకముతో నింపబడుతున్నాం, అభిషేకించబడుతున్నాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా బలహీనమైపోతున్న పరిస్థితి. కానీ ఎన్నడూ నువ్వు బలహీనుడు కానీ ఒక బలమైన అభిషేకము ఈరోజు నీ జీవితంలోకి పంపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఎప్పటికప్పుడు ప్రతి కట్లు, ప్రతి రోగాల్ని, ప్రతి డిజీజ్ని నీ నోటి ద్వారా ప్రవచిస్తూ వాటిని విర్రగొట్టగలిగిన శక్తి, సామర్థ్యాన్ని ఈరోజు ఒక నూతనమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించడానికి తీర్మానం తీసుకుంటే ఆ అభిషేకముతో ఇచ్చి నిన్ను పంపించబోతున్నాడు. రిసీవ్. ఒక మంచి తీర్మానముతో ఈరోజు సిద్ధపడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వచ్చేస్తుంది కదా అని వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలి? ఈరోజు ఒక తీర్మానము తీసుకోవాలా. తీర్మానం తీసుకొని వెళ్ళిపోవడం కాదు, ఆ లైఫ్ స్టైల్ నువ్వు లీడ్ చేయాలా. అప్పుడే ఈ అభిషేకం పని చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? షరతులతో కూడిన వాగ్దానము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన అధ్యాయాన్ని నువ్వు ప్రారంభించకుండా ఈ కార్యాలు నీ జీవితంలో జరగవు. మరలా చెప్తున్నా, వచ్చేస్తుందని చెప్పారండి, ఏం జరగలేదని మరలా నన్ను పాయింట్అవుట్ చేయగాకండి. లాస్ట్ వీక్ ఎలా ఉన్నారో ఈ వీక్ ఒక కంప్లీట్ నీ లైఫ్ లీడింగ్ చేంజ్ అవ్వాలి. అప్పుడే నీ కాడిని నువ్వు విరగొట్టుకోగలుగుతావు. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. సో డెసిషన్ ఈజ్ యోర్స్. నీ చేతుల్లో ఉంది నీ విడుదల. ఈరోజు చెప్పండి, నా విడుదల నా చేతిలో ఉందని చెప్పు. ఎస్, నీ జీవితము నువ్వు ఎలా నడుస్తున్నావో దాని మీద ఈరోజు నీ విడుదల ఆధారపడి ఉంది. హల్లెలూయా. కానీ ఈరోజు ఒక స్టామినా ఇచ్చి నీకు పంపిస్తాడు. ఆ స్టామినా నువ్వు వినియోగించుకుంటున్నావా లేదా అనేది ఇక నీ చేతుల్లో ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఈరోజు ఆ బలహీనతలు కూల్చగలిగిన ఒక సామర్థ్యపు ఆత్మ నీకు ఇచ్చి పంపిస్తాడు. ఈ వారమంతా ఆ స్టామినాని యూజ్ చేస్తున్నావా లేదా అనేది నీ చేతుల్లో ఉంది. హల్లెలూయా. యూజ్ చేసుకుంటావా? యూజ్ చేసుకుంటే గనక నీ జీవితంలోకి ఎన్నడూ ఏ కాడి లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ 7వది చూడండి ఒకసారి. యెషయా 61వ అధ్యాయం 1వ వచనము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, అవును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడెదుకు ప్రతిగా పూదండను, అవును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును. చాలు సిస్టర్. ఇక్కడ మొదటి వచనంలో ఏమన్నాడు? దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోవా నన్ను అభిషేకించెను అని చెప్పండి. ఎస్, ఐఎమ్ అనాయింటెడ్ బై ద లార్డ్. ఐ యామ్ అనాయింటెడ్ బై ద లార్డ్. చెప్పండి, యెహోవా నన్ను అభిషేకించెను. ఇది కూడా చెప్పట్లా. వద్దా అభిషేకం? వద్దా? నోర్లు పాపం చలికి గట్టిగా అయిపోయినాయా? లూజ్ చేయమంటారా? చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, మరలా చెప్పండి. యెహోవా నన్ను అభిషేకించెను. నమ్ముతున్నారా? డిడ్ యు బిలీవ్? దేవుడు నన్ను అభిషేకించాడని మీరు నమ్ముతున్నారా? సరే. సో యెహోవా నన్ను అభిషేకించాడని నమ్ముతున్నవాడా, నమ్ముతున్నదానా? లేకపోతే అభిషేక్తుడా, నీ మీదకి వచ్చిన అభిషేకం నీ కోసం కాదు. ఇప్పుడే చెప్పావు కదా, యెహోవా నన్ను ఏం చెప్పావు? ఏం చెప్పారు ఇప్పుడు మీరు? యెహోవా నన్ను
అభిషేకించిన అన్నావు. సరే, యెహోవా నన్ను అభిషేకించిన అన్నావు కదా, యెహోవా ఎవరి కొరకు నేను అభిషేకించాడంట? ఇక్కడ ఏమన్నాడు? దీనులకు సువార్త ప్రకటించుటము కోసము. హల్లెలూయా. ఎక్కడ బీదలు ఉన్నారో, ఎక్కడ అణగారిపోయిన వర్గాలు ఉన్నాయో వారందరికీ నువ్వు సువార్త ప్రకటించటానికి యెహోవా నిన్ను ఒక బలముగా అభిషేకించి ఈరోజు నేను ఇక్కడి నుంచి పంపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ అభిషేకముతో నీ మీదున్న కాడిని విర్రగొట్టుకోవడం మాత్రమే కాదు, ఇక నుండి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరికి? బీదలకు. ఆర్ ఎల్స్ ఎనీథింగ్ హూ ఆర్ సాల్వేషన్ నాట్ పీపుల్. ఎవరైతే రక్షణ లేకున్నారో వారికి నువ్వేం చేయాలో చెప్పండి? సువార్త ప్రకటించాల. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నేను నలిగిన వారిని దృఢపరచాలి అనండి. నేను దుఃఖితులను ఓదార్చాలి అనండి. హల్లెలూయా. బాధలో ఉన్న వారికి నేను కొన్ని ఇవ్వాలి అనండి. నీ మాట రాట్లా సరిగా. వద్దా? ఇచ్చేదొద్దా? రావడమేనా? పోయేదొద్దా? చెప్పండి. బాధలో ఉన్న వారికి నేను కొన్ని ఇవ్వాలి అనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, కొన్ని ఇచ్చేవారిగా కూడా మనము ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ మాటకి నేను అర్థం చెప్తాను. చూడండి, దేవుడు సముఖముకు వెళ్ళి అక్కడ ఏమన్నాడు? ఎక్కి వెళ్ళి ఉల్లాస వస్త్రాన్ని, దేవుడి సన్నిధిలో ఒక నూతన మహిమను, ఆనందాన్ని తెచ్చి దేవుడే ఇచ్చినంత స్పష్టంగా ఇతరులకు ఇవ్వాలంట. హల్లెలూయా. నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీ మాటలు, నోటి నుండి వచ్చిన మాటలు ఎలా అంటే, నీ మాటలు ఎలా మాట్లాడాలి, లేకపోతే ఆ రక్షణ వస్త్రం, ఆ ఉల్లాస వస్త్రం వాళ్ళు ఎలా పొందుకోగలుగుతారంటే, దేవుడే నీ నోటి నుండి మాట్లాడుతున్నాడు, దేవుడే నాకు ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు అన్నట్లుగా అటువంటి ఒక అద్భుతమైన మాట తీరు ప్రభు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నీలో ఉన్న అభిషేకం ఇతరులకు ఏం చేయాలట? ఆదరించాలి, ఇతరులకు ఇవ్వాలి. ఈ పరిచర్యలు జరగాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఈ పరిచర్యలు నాలో జరగాలి, నేను ఇవ్వాలండి, నేను సువార్త ప్రకటించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇవి నిశ్చయంగా మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈరోజు నేను అభిషేకిస్తున్నాడు? ఇతరులకు నువ్వు బోధించటానికి, ఇతరులకు నువ్వు అనేకమైన వాటిని ఇవ్వటానికి. ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వేమవ్వాలి? నువ్వు నింపబడితే నువ్వు ఇతరులకి ఇవ్వగలుగుతావు. అందుకే అంటున్నాడు, ఈరోజు నేను ఇవ్వాలయ్యా, నేను బోధించాలయ్యా. ఎవరు లేమిలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి నీ వాక్యం అనే ఉల్లాస వస్త్రాన్ని నేను ధరింప చేయాలి. నీ మాటలు చెప్పడమే కాదు, వారికి ఎవరైతే ఏ నీడ్స్లో ఉన్నారో అవి నేను వారికి ఇవ్వగలిగిన వాడిగా నేను ఉండాలి ప్రభా. నువ్వు అడిగినప్పుడు నీ దగ్గర అవి లేవు కాబట్టి ముందు నీకు అవి ఇచ్చి అనేకులకు నువ్వు ఇచ్చేవాడిగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ అభిషేకం అట్టి కార్యం ఈరోజు నీ జీవితంలో చేయబోతుందని నీతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. సమస్తము దేవుడు ఆత్మ మీలో మీకుండి బోధిస్తా. అందుకే యోహానులో అంటాడు, 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కింద చిన్నపిల్లలారా, 1 యోహాను 2:17 చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఒక్క నిమిషం. ఎస్, ఇక్కడ ఉంటుందండి ఒక మాట, నేను మీకు రెఫరెన్స్ చెప్తాను. ఆయన అభిషేకం మీలో ఉంటే ఆ అభిషేకం మీకు సమస్తము బోధిస్తును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఆ రెఫరెన్స్ మీకు చెప్తాను. దేవుడు అభిషేకం మనలో ఉంటే అభిషేకం ఏం చేస్తుందంట? సమస్తమును మనకి బోధిస్తుంది. ఆ అభిషేకం మనలో ఉంటే ఎవరు బోధించని అవసరము లేదు అంటాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం.
దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు అభిషేకం మనలో ఉంటే కనుక ఎవరు బోధించిన అవసరం లేరు అంది కదా. దాని అర్థం ఏంటంటే ఉపదేశకులు లేకపోతే తండ్రులు అవసరం లేదు, అక్కర్లేదని కాదు. లేకపోతే తాడు తీసిన బొంగరం లాగా రోడ్డు మీదకి వెళ్ళిపోతానని కాదు. దాని అర్థం ఏంటంటే ఒక పట్టణానికో ఒక గ్రామానికో నువ్వు స్వార్థకి వెళ్తావు కదా, ఆర్ఎల్స్ ఒక గృహానికో నువ్వు వెళ్ళినప్పుడు, ఒక వీధికో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ విడుదల చేయాలా, లేకపోతే వారిని ఓదార్చాలా, లేకపోతే వారిని దృఢపరచాలా, లేకపోతే వారికి ఏమైనా ఇవ్వాలా, ఈ అంతా కూడా ఈ ఎవరికి ఎవరైనా అవసరతలో ఉన్నారా, ఇవన్నీ కూడా అభిషేకం అంటే మీకు బోధిస్తుందట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి నువ్వు మాటల ద్వారా దృఢపరచడం అవసరమా, లేకపోతే వారికి విడుదల అవసరమా, వారిని ఓదార్చవలసిన అవసరం ఉందా, లేకపోతే వారికి ఇవ్వవలసిన అవసరం ఉందా, ఏవి ఆ కుటుంబానికి నీడ్స్ ఉన్నాయి, అవి నువ్వు ఎలా ఇవ్వగలవో ఈ అభిషేకం అట నీకు బోధిస్తుందట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా ఈ మాటకి? ఈ మాట అర్థమైందా మీకు? దేవుడికి స్తోత్రం. అంటే అభిషేకము గైడెన్స్లో కనుక నువ్వు వెళితే నిమిషము దేవుడి కార్యాలు నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ఇప్పుడు ఒక గృహానికి నువ్వు స్వార్థకి వెళ్తున్నావు, ఈ ఇంట్లో ఇదిగో నాన్న నువ్వు ఇక్కడ మాటలు చెప్తే సరిపోదు, అక్కడ నువ్వేం చేయాలా, విడుదల చేయాలా. హల్లెలూయా. వాడు చాలా అవసరతలో ఉన్నాడు, వాడు బాధలో ఉన్నాడు, వాడికి నువ్వు విడుదల చేయాలి, వాడి కొరకు నువ్వు విడుదల ప్రార్థన చేయాలి. ఆర్ఎల్స్ ఇంకొక ఇంటికి వెళ్తావు, వారు కృంగిపోయి ఉన్నారు, దేవుడు మాటలు వాడికి అవసరం, వాడిని జీవింప చేయాలి, అక్కడ వాడిని దృఢపరచాలి. ఇదిగో నాన్న ఇక్కడ నువ్వు ఈ కుటుంబాన్ని నువ్వేం చేయాలా, దృఢపరచాలి. ఇంకో కుటుంబానికి వెళ్తావు, వాడు లేమి స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా వినే స్థితిలో లేడు, వాడికి ఇప్పుడు ఏం కావాలి, వాడి అవసరత తీర్చబడడం కావాలి. సో ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చేయాలా, ఇవ్వాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీకు మోదిస్తుంది అని అంటే, అన్ని విషయాలు చెబుతుంది అంటే, ఇదిగో ఏ ఇంట్లో సువార్తకి వెళ్తున్నావో, ఏ పట్టణంలో నువ్వు స్వార్థకి వెళ్తున్నావో, ఏ గ్రామంలో నువ్వు స్వార్థకి వెళ్తున్నావో, అక్కడ ఏది అవసరమో ఈ అభిషేకం నీకు బోధిస్తుందట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇది మాత్రమే కాదు, నీ ఆ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తినద్దా తాగద్దా, అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు గైడ్ చేస్తారు, బోధిస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఈ మాటకు అర్థం. అభిషేకం నీకు అన్ని బోధిస్తుంది అని అంటే, ఇక నాకు ఏ మందిరం అవసరం లేదు, ఏ ఆత్మీయ నాయకుడు అవసరం లేదు, ఏ ఉపదేశకులు అవసరం లేదు, నేను కూర్చుంటాను, దేవుడు నాకు నేర్పిస్తాడని అర్థం కాదు. గైడ్ చేస్తాడు నీకు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా అండి? అభిషేకం మనకి ఏం చేస్తుందంట, అభిషేకం మనలో ఉంటే మనల్ని ప్రకటింప చేస్తుంది, రెండు మనల్ని బోధింపజేస్తుంది. హల్లెలూయా. మనకు బోధిస్తుంది, మనం ఏం ప్రకటించాలో మనకు నేర్పిస్తుంది, మనం ఎలా ఉండాలో ఏం చెయ్యాలో మనకి బోధిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అభిషేకపు తైలాన్ని ఈరోజు మన మీద పోయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. జారిపోయేవాడిని సాగిపోయేవాడిగా నిలబట్టగలిగినది ఈ అభిషేకం మాత్రమే. చాలామంది చెప్తా ఉంటారు వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టే, అస్సలు మా అబ్బాయి మా మాట వినట్లేదు, మా అమ్మాయి మా మాట వినట్లేదు, లేకపోతే కుటుంబంలో పరిస్థితి అంతా కూడా దిగజారిపోయినట్లుగా ఉంది, ఆర్థికంగా నష్టపోతున్నాం, జారిపోతున్నాం. నిజంగా అండి, మీరు నమ్మండి, లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి తెలియని కృంగుదల నాలో, నా బ్రతుక్కి ఇంత అభిషేకం వస్తుందా. సేవకుడు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, నాకు 1,00,000 మందిని బ్యాప్టిజం ఇవ్వాలని, పెద్ద సేవ చేయాలని ఒక గురి కలిగి ఉన్నాను, దాని కొరకు ప్రార్థన చేయండి అని మీకు చెప్తా ఉంటాడు. అవునా? నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గడిచిన 3-4 డేస్ నుంచి ఇంత సేవ నేను చేయగలమా, మాకు అలాంటి స్థాయి, అంత అభిషేకం వస్తుందా, ఇదంతా అత్యాశనేమో, మన రేంజ్కి ఎప్పటిలాగే మన రేంజ్కి తగ్గట్లాగా ఏంటి నా రేంజ్ అని, నా రేంజ్ తెలుసుకొని దాంట్లో తృప్తిపడి చేసుకోవడమే, ముందుకెళ్ళిపోవడమేనా, ఇంకేం రాదేమో, ఏంటి ప్రతిదీ ప్రతికూల పరిస్థితులే అనే భావన నాలో మొదలైందండి. జస్ట్ ఒక 3 డేస్ క్రితం ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆత్మపూరితంగా తృప్తికరంగా లేదు నా ప్రార్థన. వాక్యం చదువుతున్నాను కానీ ఆత్మ సంతృప్తి లేదు. ఇదే భావన, ఇంకా కాదేమో,
ఇంత పెద్ద సేవ చేయలేమేమో, ఇంతవరకేనేమో మా పరిధి. కానీ దేవుడు నిన్న మధ్యాహ్నము కరెక్ట్గా 2:30 ఆ టైంలో అండి కూర్చున్నాను, కూర్చున్నాను కానీ ప్రార్థన చెయ్యాలని కూడా ఇంట్రెస్ట్ రావట్లా. దేవుడి స్వరము, ఎందుకు అలా కృంగిపోతున్నావు, ఎందుకు అలా డౌన్ అయిపోతున్నావు? తల మీద పోయబడిన ఆ తైలము నీలాంటి వారి కోసమే కదా పాదాల దాకా వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో అనగారిపోయాం, కింద లేకపోతే క్రిందగా ఉంది, కిందనే ఉన్నామయ్యా అని. కానీ ఈ అభిషేకం పైన ఆగిపోలేదు. ఎక్కడి దాకా వచ్చిందట? గడ్డము మీద నుంచి, అంగీల చివరి నుండి ఎక్కడ తడిపింది? పాదముల మీద వరకు కూడా నేను పంపించాను కదా. అది ఎవరి కోసమో? నీలాంటి వారి కోసమే కదా అనే మాట మాట్లాడినప్పుడు ఒక గొప్ప రిస్టోరేషన్ నేను అనుభవించానండి నా హృదయంలో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సంగమ దేవుని బిడ్డలరా, నా మాట విశ్వసించండి, నా మాట నమ్మండి. దేవుడు మాట్లాడుతున్నాడు. అవుతుందా, చేయగలనా, జరిగిద్దా అని ఒక కృంగుదల ఒకవేళ నీలో ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, నీలాంటి వారి కోసమే, చేయలేనని బాధపడుతున్న నీలాంటి దానికోసమే నా ప్రభు అట గడ్డము వీధిలో ఆపలేదట, అంగీలంచు వరకే ఆపలేదంట. ఆ తైలాన్ని పాదముల వరకు పంపించినట్లుగా పడిపోయానేమో, దిగజారిపోయానేమో నన్ను కృంగుదల నీలో ఉంటే క్రింద దాకంటే క్రింద ఉన్న వారిని కూడా, దిగజారిపోయిన వారిని కూడా అభిషేకించి లేపగలిగిన ఒక తైలాన్ని ఈరోజు ఆయన నీ మీదకి పంపబోతుండగా ఇక నువ్వు ఆగిపోవు, ఇక నువ్వు జారిపోవు. ఇదిగో నిత్యము సాగిపోయి ఆ గురిని, ఏదైతే దర్శనం కలిగి ఉన్నావో, ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, ఏదైతే ఒక గురి పెట్టుకున్నావో ఆ గురిని రీచ్ కలిగిన ఒక గొప్ప స్థాయి, సామర్థ్యపు లెవెల్స్ నీకు అనుగ్రహించడానికి నీ మీద కూడా ఈరోజు దేవుడు అభిషేకం పంపబోతున్నాడు. ఇదిగో లైవ్ లో చూస్తున్న బిడ్డ, ఇదిగో నా వల్ల కాదేమో, నేను చెయ్యలేనేమో అని కృంగుదల నీలో ఉంటే ఇదిగో నీ కోసం ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీ కోసమే దిగజారిపోతున్న తైలము పాదముల వరకు పంపిస్తున్నాడు, పాదముల వరకు పంపిస్తున్నాడు. ఇదిగో ప్రడ్డవాడా, ఇదిగో అభిషేకముతో తడపబడు యేసు నామములో రిసీవ్. అనగారిపోయిన వర్గములో ఉన్నావని దిగులు పడకు. దిగజారిపోతున్న వాడిని లేపే అభిషేకపు తైలము ఈరోజు పంపిస్తున్నాడు నీ మీదకి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఎప్పుడు నన్ను నేర్పించిన మాట ఏంటో తెలుసా అండి? దావీదు డాడీ ఎవరు చెప్పండి? దావీదు నాన్న ఎవరు? మా నాన్నే. మా నాన్న పేరు మాకు గుర్తులేదు అన్నట్టు పెట్టారు, గుర్తుందా? దావీదు నాన్నెవరండి? యెషయా. యెషయా ఏమంటున్నాడంటే, వాడు పశువులు కాసుకుంటున్నాడు, ఎక్కడో కడన ఉన్నాడు అన్నట్లు మాట్లాడుతున్నాడు సాముయేలుతో. సాముయేలు ఇంటికి వచ్చాడు, దేవుడు అభిషేకించమన్నాడు యెషయా కుమారుణ్ణి. సరే, అభిషేకపు కొమ్ము తైలాన్ని పట్టుకొని వచ్చాడు. సరే, పిలువు నీ కొడుకులను అన్నాడు. అందరిని నిలబెట్టేశాడు. ప్రభు అంటున్నాడు, వీడి కాదు, వీడి కాదు, వీడి కాదు. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఏమంటున్నాడు డాడీ? ఒకడు ఉన్నాడు కానాడు, ఎప్పుడు అడవిలోనే ఉంటాడు, వాడితే అవసరమే ఉందండి. కడన వాడు బ్రతికేది ఎక్కడో అడవిలో ఉంటాడంటే, అడవిలో పశువులు కాసుకుంటున్నాడు అంటే సమూయేలు గారు నిదానంగా కూర్చొని, అవునా, మంచిది, అతడు వచ్చు వరకు నేను ఎదురు చూస్తాను అన్నాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. కన్న తండ్రి కూడా ఇంట్రడ్యూస్ చేయటానికి ఇష్టపడట్లా, అలాంటి వారి కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడట. హల్లెలూయా. పరమ తండ్రి వెయిట్ చేస్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఈరోజు నా మాట జాగ్రత్తగా విను సంగమా దేవుని బిడ్డలారా. అనగారిపోయిన వాడిని అలాగ ఉంచే దేవుడు కాదు, జారిపోయిన అలాగే ఉంచే దేవుడు కాదు. ఇదిగో నా కుటుంబం ఇదే స్థితిలో ఉంటుందేమో అని అనుకుంటున్న నీ జీవితాన్ని కూడా అలాగే ఉంచేవాడు కాదు.
ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ ఇంటి రక్షణ కొరకు, నీ ఇంట్లో ఒక ఉజ్జీవం కోసము, నీ బంధువర్గంలో ఒక రక్షణ కోసము దేవుడు సన్నిధి, దేవుడు ఏర్పాట్లో ఉన్న నీ కోసము ఎదురు చూస్తుంది. ఈరోజు నువ్వు కనుక రాగలిగితే ఆ సన్నిధితో నువ్వు నింపబడబోతున్నావు. ఆ సన్నిధితో నువ్వు వెళుతుండగా నీ ఇంట్లో ఒక ఉజ్జీవం రాబోతుంది, నీ బంధువర్గంలో ఒక రక్షణ కార్యాలు జరగబోతున్నాయి, నీ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన సన్నిధిని నీ ఇంట్లో పార చేయబోతున్నాడు. యేసునామములో హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అనగారిపోయిన వాడిని కూడా లేపే అభిషేకం ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ అభిషేకపు తైలము నిన్ను ఆవరించబోతుంది. ఈ తైలంతో నువ్వు వెళ్ళబోతున్నావు, నీ కాడిని నువ్వు ఎర్రగొట్టుకోబోతున్నావు యేసునామములో. హల్లెలూయా. ఈ కాడి నీ జీవితంలో బలముగా, ఎంత బలముగా ఉన్న కాడినైనా విరగొట్టుకోగలిగిన సామర్థ్యాన్ని పొందబోతున్నావు. నమ్ముతున్నారా? లేచి నిలబడి థ్యాంక్ యూ జీసస్. అభిషేకంతో రీస్టోర్ అయ్యే సమయం ఇదే. ప్రతి ఒక్కరము ప్రతిష్టాభిషేక తైలము నీ మీద పారునట్లు, ప్రతిష్టాభిషేక తైలముతో బలముగా తాకబడినట్లు చేతులు పైకి చాచి నిన్ను నువ్వు సమర్పించుకుంటూ నీ జీవితాన్ని సువాసన భరితంగా మార్చే, నిన్ను పరిచే, నీ కాడిని విరగొట్టే, నీకు బోధించే ఒక బలమైన తైలము, పోయబడిన తైలము ఇదిగో నీ అంగీల అంచున నుండి, నీ గడ్డము మీద నుండి, నీ పాదముల మీద వరకు తడిపే అభిషేకపు తైలాన్ని నీ జీవితంలోకి, నీ హృదయంలోకి ఆహ్వానించుచుడగా దేవుడు నీ జీవితంలోకి రాబోతున్నాడు.